కాకినాడ జిల్లా ప్రతిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి ప్రమాదాలను అరికడదాం అనే నినాదంతో ప్రతిపాడు కోర్టు నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రతిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం బాను పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగత శివ బార్ అధ్యక్షులు కకుటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు। ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబానికి దూరమైపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరం, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుగత శివ అన్నారు। మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరపున వేగం వద్దు, ప్రాణం వద్దు, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు। సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత, వేగం వద్దు, వద్దు, వేగం వద్దు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సామాజిక భద్రత, నిర్ణీత వేగాన్ని పాటిస్తాం, నిర్ణీత వేగాన్ని పాటిస్తాం। సామాజిక భద్రత, సామాజిక భద్రత, వేగం వద్దు, 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 భద్రత, సామాజిక భద్రత, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికడదాం, సీటు బెల్ట్ను ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని। దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది। దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేక్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది। దీంట్లో భాగంగానే ప్రతిపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। అందుకే మేము అంటున్నాం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత। కాబట్టి కుటుంబంలో యజమాని ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో హెల్మెట్ ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఈ భద్రతా నియమాల్లో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చని ప్రమాదాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను।